నీటిపారుదల శాఖ అవినీతి అధికారి నూనె శ్రీధర్ను జైలుకు తరలించారు. ఏసీబీ కోర్టు ఆయనకు 14 రోజుల రిమాండ్ విధించడంతో తెల్లవారుజామున చెంచల్గూడ జైలుకు పంపించారు. మరిన్ని వివరాలు మా ప్రతినిధి నాగార్జునను అడిగి తెలుసుకుందాం. నాగార్జున, నూనె శ్రీధర్ వద్ద ఏసీబీ అధికారులు ఏ మేరకు అక్రమ ఆస్తులను గుర్తించారు? అలానే ఇప్పటి వరకు నూనె శ్రీధర్ ఎగ్జిక్యూటివ్ ఇంజనీర్ నూనె శ్రీధర్ కు సంబంధించినటువంటి సుమారు 100 కోట్లకు పైగానే అక్రమాస్తులు కూడా పెట్టినట్టుగా గుర్తించారు. ఆయనకి సంబంధించినటువంటి ఇప్పటి వరకు చేసిన 13 ప్రాంతాలలో జరిగిన సోదాల్లో భారీగా నిన్న ఒక ప్రెస్ నోట్ కూడా విడుదల చేయడం జరిగింది. ఇంకా సోదాలు కొనసాగుతున్నాయని నిన్న రాత్రి ఏసీబీ అధికారులు చెప్పడం జరిగింది. ఇందులో భాగంగా దీనికి సంబంధించి హైదరాబాద్, కరీంనగర్, వరంగల్ ప్రాంతాల్లో భారీగా ఆస్తులు కూడబెట్టినట్లు, దాంతో పాటుగా 19 ఓపెన్ ప్లాట్స్ తో సహా 16 ఎకరాల వ్యవసాయ భూమి, హైదరాబాద్ పలు ప్రాంతాల్లో భారీగా భవనాలు ఆయనకు ఉన్నట్లుగా గుర్తించారు. వీటన్నింటినీ కూడా బహిరంగ మార్కెట్ లో 100 కోట్లకు పైగానే ఉంటుందని అధికారులు అంచనా వేశారు. అయితే ఇందులో భాగంగా అతనికి సంబంధించిన కొన్ని నిన్న సాయంత్రం అతన్ని కరీంనగర్ నుంచి హైదరాబాద్ తీసుకొచ్చి ఇక్కడ రిమాండ్ చేయడం జరిగింది. ఆయన్ని రిమాండ్ విధించి 14 రోజులు రిమాండ్ విధించి పోలీసులు చెంచల్గూడ జైలుకి ఆయన తరలించారు. అయితే ఆయనకు సంబంధించిన బ్యాంకు లాకర్ ఇంకా తెలియాల్సి ఉంది. అందులో మరికొంత డాక్యుమెంట్లు లేదా ఇతర బంగారు ఆభరణాలు, డబ్బు ఉండే అవకాశం ఉందని ఏసీబీ అధికారులు భావిస్తున్నారు కనుక అతను ప్రస్తుతం జైల్లో ఉన్నాడు. అతను కస్టడీ కోరేందుకు ఏసీబీ అధికారులు ప్రయత్నం చేస్తున్నారు. రేపు దీనిపై కస్టడీ పిటిషన్ వేసి ఆయన్ని మరొక వారం రోజులు కస్టడీ కోరాలని భావిస్తున్నారు. కస్టడీ తీసుకొని విచారిస్తే మరికొంత ఆస్తుల విలువ బయటకు వస్తుందని చెప్పారు. దాంతో పాటుగా ఇతను కొంతమంది బినామీ పేర్ల మీద ఆస్తులు కూడబెట్టినట్టుగా ఏసీబీ అధికారులు అనుమానిస్తున్నారు. కాబట్టి ఆ బినామీలు ఎవరు, వాళ్ళకి ఎవరి పేరు మీద ఈ ఆస్తులను కూడబెట్టారనేది తెలియాల్సి ఉంది. ప్రస్తుతానికైతే ఆయన చెంచల్గూడ జైలుకు తరలించారు. ధన్యవాదాలు నాగార్జున.